వెల్కమ్ బ్యాక్ టు మెహర్ గేరెట్ ఛానల్. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ ని ఎంజీ వాళ్ళు మన ఇండియా మార్కెట్ కి తీసుకురావడం జరిగింది. రీసెంట్ గా మీకు చూపించే ఉంటాను కదా, అడాప్ట్ ప్లాట్ఫామ్స్ అని 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఆ ప్లాట్ఫామ్ లో చాలా ఎక్సైటెడ్ అయిన ప్లాట్ఫామ్ ఈ యొక్క పిహెచ్ఈవి ప్లాట్ఫామ్ అన్నమాట. ఇక్కడ నీకు ఏదైతే వెహికల్ కనబడుతుందో దీని పేరు హెక్టార్ టొమాహాక్ పిహెచ్ఈవి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటాము. ఈ యొక్క వెహికల్ దేనికి ఫేమస్ అంటే దీని యొక్క రేంజ్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా కాశీకి జస్ట్ దీని యొక్క బ్యాటరీ ఫుల్ చేసుకోవాలి అండ్ ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం అనుకో ఆగకుండా ఈ బండి అక్కడికి వెళ్ళిపోద్ది. 1100 కిలోమీటర్స్ ఈ యొక్క వెహికల్ మీద వీళ్ళు క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క బండి మనకి బేసిక్గా చూడడానికి ఏదైతే ఇక్కడ గ్రిల్ కనబడుతుందో ఇది మాత్రం పిహెచ్ఈవిలో ఉంటుంది. ఇక్కడ ఇంకొక చిన్న డిజైన్ యాడ్ చేస్తారు, అది మనకి ఈవీ వర్జన్లో ఉంది. నేను ఈవీ అంటే చాలా చూసే ఉంటాం కాబట్టి ఫస్ట్ నేను పిహెచ్ఈవి తోటి మీకు ఈ యొక్క వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీని యొక్క ఫ్రంట్ లుక్ చెక్ చేసుకుందాము. సో ఫ్రంట్ బేసిక్ గా దీని యొక్క ఏదైతే వీల్ బేస్ ఉందో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని చెప్పుకోవచ్చు. 2.8 మీటర్స్ ఇన్ లెంత్, వీల్ టు వీల్ అంటే చాలా లెంత్ ఉన్నట్టు 4.7 మీటర్స్ ఇన్ లెంత్ ఉందన్నమాట. సో హైట్ వచ్చేసి 1.7. సరే మనం అయితే బేసిక్ గా దీని యొక్క ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకుందాము. సో వెహికల్ చూస్తేనైతే నీకు ఇక్కడ దీని యొక్క గ్రిల్ అయితే చాలా డైనమిక్ గా ఇవ్వడం జరిగింది. బేసిక్ మొత్తం 3D కైండ్ ఆఫ్ థింగ్. ఫ్రంట్ నీ కెమెరా కనబడుతుంది అండ్ ఈ యొక్క వెహికల్ నీకు 360 డిగ్రీ కెమెరా ఉంది అండ్ అండర్ ద చార్జ్ అని కూడా ఒక వ్యూ ఉంది అన్నమాట. ఎండ్ ఆఫ్ ద డే అదొక 540 డిగ్రీ కెమెరానే. ఇక్కడ వచ్చేసి నీకు టోయింగ్ హుక్ అయితే కనబడుతుంది. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇచ్చారు, కొంచెం కిందకైతే ఉండడం జరిగింది. ఇక్కడ చూస్తేనైతే నీకు కింద కొంచెం సిల్వర్ మ్యాటే ఫినిష్, పైన వచ్చేసి కంప్లీట్ గా గ్లాసీ బ్లాక్ లో అయితే వెహికల్ కనబడుతుంది మనకి. కింద కూడా నీకు డిఫ్యూజర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట, బెటర్ ఏరోడైనమిక్స్ కోసము. అండ్ హెడ్ లైట్ చూస్తేనైతే బాగా డార్క్ లో చూస్తే క్రేజీ కనబడుతూ ఉంటాయి. 2 DRLs అయితే ఇస్తున్నారు, ఫ్లోటింగ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి మనకి. అండ్ కంప్లీట్ గా ఎల్ఈడి మనకైతే దీని యొక్క హెడ్ లైట్స్ అయితే ప్రొజెక్టర్ ఎల్ఈడీస్ అయితే ఇవ్వడం జరిగింది. సైడ్ కి వచ్చేస్తే నీకు యాక్టివ్ కర్టెన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దట్ నీకు డ్రాగ్ ఫోర్స్ తక్కువ ఉండి మంచిగా ఈ యొక్క వెహికల్ ఎఫిషియెంట్ ఉండడానికి. పైన చూస్తున్నైతే బానెట్ వ్యూ మీద స్కూప్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ చాలా నీట్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది. జస్ట్ నీకు అటొకటి ఇటొకటి స్కూప్ అయితే కనబడుతూ ఉంటుంది. అండ్ దీని యొక్క ఫ్రంట్ సెక్షన్ లో ఈవెన్ మనకి దీని యొక్క ఎంజీ ఏదైతే లోగో ఉంటుందో అది కూడా ఇల్యూమినేటెడ్ ఇస్తారన్నమాట. సో నైట్ టైమ్స్ అలాంటి టైంలలో నీకు మంచిగా ఈ యొక్క కంపెనీ లోగో మెరుస్తూ ఉంటుంది. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు, అంటే ప్రైస్ వైజ్ చూసుకుంటేనైతే. అండ్ ఇక్కడ కూడా చాలా డీటెయిలింగ్ ఉంది ఒక వెహికల్. మీరు హెడ్ లైట్ని ఒకసారి క్లోజ్గా లుక్ వేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా వీళ్ళు దీన్ని అయితే క్రాఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఎయిర్ కర్టెన్ కూడా ప్యూర్గా నీట్గా కూర్చోబెట్టడం అయితే జరిగింది. ఒకసారి మనం సైడ్ ప్రొఫైల్కి వస్తేనైతే ఇక్కడ వీల్కి కావాల్సిన ప్లాస్టిక్ క్లాడింగ్ అయితే ఇచ్చారన్నమాట. సో మెయిన్ పెయింట్ డ్యామేజ్ ఏమి ఉండదు. అండ్ ఇక్కడ చూస్తున్నైతే 18 ఇంచ్ అలాయ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్స్ అండ్ కాలిపర్ వచ్చేసి వీళ్ళు రెడ్ కలర్లో దాన్ని హైలైట్ అయితే చేయడం జరిగింది. టైర్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటే నీకు 225/55 R18 అయితే వెహికల్కి ఇవ్వడం జరిగింది. 225 అంటే దాని యొక్క విడ్త్, అంటే మంచి గ్రిప్ అండ్ చిన్న చిన్న ఏవైతే ఇంపాక్ట్స్ ఉంటాయో అవి ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ సైడ్కి నీకు ఎటువంటి ఫెండర్ మీద ఫిట్టింగ్స్ ఏం లేవు. పక్కన వస్తేనైతే నీకు బాడీ కలర్లోనే దీని యొక్క ORVM ఇస్తున్నారు అండ్ ఇండికేటర్స్ వస్తున్నాయి. కింద వచ్చేసి మనకి మళ్ళీ 360 డిగ్రీ కావాల్సిన కెమెరా అయితే ఉంది. అండ్ సైడ్ డోర్ చూసుకోండి, మెయిన్ డోర్ ఏదైతే ట్రెడిషనల్ హ్యాండిల్స్ ఉందో ఆ డోర్స్ విత్ క్రోమ్ ఇన్సర్ట్స్. కింద వచ్చేసి మనకి హ్యూజ్ గా దీని యొక్క డోర్ క్లాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎనీ టైం ఎప్పుడైనా డర్టీ రోడ్స్ లో డోర్ ఓపెన్ చేసినా కూడా మెయిన్ డ్యామేజ్ మనకి క్లాడింగ్ అవుతుంది, మెయిన్ పైన అయితే బజాజ్ చేసినట్టే. అండ్ పైన వచ్చేసి రూఫ్ రైల్ కూడా కంప్లీట్ గా బ్లాక్ లో అయితే ఇస్తున్నారు. ABCD పిల్లర్స్ అయితే వెహికల్ ఉంది మనకి. అండ్ ఎక్కడికక్కడ నీకు కంప్లీట్ గా బాడీ కలర్ మాత్రమే వాడడం జరిగింది. సో ఎక్స్ట్రా యాక్సరీస్ లో మనం మేనేజ్ చేసుకోవచ్చు ఒకవేళ లుక్ బాగా ఇంపార్టెంట్ అంటే. వెనక కూడా నీకు అదే సేమ్ ట్రెడిషనల్ హ్యాండిల్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నీకు స్మోక్డ్ క్రోమ్ ఇన్సర్ట్ అయితే ఇస్తున్నారు అన్నమాట. బ్యాక్ డోర్ కూడా నీకు నీట్ గా దాని యొక్క క్లాడింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ వీల్ కూడా నీకు దాని యొక్క వీల్ క్లాడింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇట్ సైడ్ ఓన్లీ నీకు ఈవీ చార్జ్ చేసుకోవడానికి, అంటే దీని 20.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఏదైతుందో దాన్ని ఏసీ ఇంకా డీసీ వైజ్ అయితే చార్జ్ చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ ఫ్యూయల్ క్యాప్ కూడా సపరేట్గా ఇస్తారు. అండ్ ఈ యొక్క బండిలో నువ్వు పెట్రోల్ కానీ కొట్టించాలనుకుంటే నీకు బేసిక్గా దీని యొక్క రైట్ సైడ్కి అయితే దీని యొక్క పెట్రోల్ క్యాప్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఈ యొక్క దాంట్లో నీకు 52 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ అయితే ఈజీగా పట్టేస్తుంది. అండ్ ఒక్కసారి మెల్లగా బ్యాక్ సైడ్కి వద్దాం. ఇక్కడ వచ్చేస్తే ఎక్స్టెండెడ్ రూఫ్ స్పాయిల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ క్రోమ్ ఇచ్చి లైట్ గా ఎంగ్రేవింగ్ ఏదో డిజైన్ అయితే వేయడం జరిగింది. టైల్ లైట్ చూస్తున్నైతే నీకు క్వార్టర్ ప్యానల్ మీద స్టార్ట్ అవుతుంది. అలా కంప్లీట్గా ఎల్ఈడీసే, ఎక్కడ నీకు హాలోజన్ బల్బ్స్ లాంటివి ఏం లేవు, కంప్లీట్ ఎల్ఈడీసే. చూడండి టెక్స్చర్ అంతా ఎంత నీట్గా ఉందో. సో ఇక్కడ వచ్చేసి నీకు హెక్టార్ టొమాహాక్ అనేది దీని యొక్క పేరైతే ఇక్కడ ప్రెసెంట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నీకు డిఫ్యూజర్స్ ఉన్నాయి అండ్ బ్రేక్ లైట్ ఇస్తున్నారు, వైపర్ ఉంది అండ్ వైపర్ వాషర్ కావాల్సిన ఇన్సర్ట్ అయితే అక్కడనే ఉంది, ఇంజెక్టర్. ఇక్కడ వచ్చేసి ఎంజీ లోగో, ఇదేం ఎలిమినేట్ కాదు. ఇక్కడ వచ్చేసి నీకు దాని యొక్క రేర్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కింద బంపర్లు మళ్ళీ రిఫ్లెక్టర్, అక్కడంతా నీకు దాని యొక్క రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నైతే వైట్ లైట్ అవుతుంది, రివర్స్ లో ఆన్ అవుతుంది. ఇది వచ్చేసి టోయింగ్ హుక్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ కూడా నీకు ఎల్ఈడి లైట్స్ అన్నమాట, జస్ట్ మనకి నెంబర్ ప్లేట్ మీద త్రో కావడానికి. అండ్ ఇక్కడ బటన్ నొక్కినా ఇంకో దీని యొక్క డిక్కీ అయితే ఓపెన్ అయిపోతుంది. ఎలక్ట్రానిక్ టైల్ గేట్ అయితే వీళ్ళు ఈ యొక్క వెహికల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దాని వల్ల మనం మూసేద్దాం. ఎస్,
సో ఈ యొక్క వెహికల్ నువ్వు 5 సీటర్లకు కొనొచ్చు అండ్ 7 సీటర్లకు కొనొచ్చు. ఓకే, ఎన్ని సీట్లు ఉంటే నాకేంది అనుకుంటేనైతే మనం మెయిన్గా దీంట్లో ఏదైతే బోనట్ కింద ఏదైతే వెహికల్ ఇంజన్ పార్ట్ ఉందో వీళ్ళు ఓన్లీ పెట్రోల్ మీద నడిచే వెహికల్కి అయితే వీళ్ళు 1.5 లీటర్ ఇంజన్ అయితే తీయడం జరుగుతుంది అన్నమాట. సో మోటార్ ప్లస్ ఇది కలిపి నీకు 1100 కిలోమీటర్స్ అయితే నాన్ స్టాప్కి ఇస్తుందని చెప్తున్నారు. నెంబర్స్ అయితే చాలా చిన్నవి, 100 HP అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది పెద్దగా ఈ సైజ్ వెహికల్కి మరి ఎట్లా పర్ఫామ్ చేస్తుందని మనం ఓన్లీ డ్రైవింగ్లో తెలుసుకోవచ్చు అన్నమాట. అండ్ HP కూడా వీళ్ళు దగ్గర 300 మాత్రమే న్యూటన్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా చాలా చిన్న నెంబరే. చూద్దాం మరి డ్రైవింగ్లో వీళ్ళు దాన్ని ఎట్లా ఆల్టర్ చేస్తారు అనేది. ఎందుకంటే ఈ మధ్య ఏవైతే గేర్ బాక్స్లు వస్తున్నాయో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వస్తున్నాయి కాబట్టి మనము డ్రైవ్కి వెళ్తున్నాం మాత్రమే ఈ యొక్క ఇంజన్ క్యాపబిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి ఈ యొక్క వెహికల్ లోపలికి వెళ్ళిపోదాం. ఈ యొక్క వెహికల్ ఇంటీరియర్స్ చాలా ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాలే. ప్రైస్ వర్సెస్ వాల్యూ అంటే యాక్చువల్గా MG నుంచి కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే చూస్తేనైతే ఇప్పుడు మనము దీని యొక్క ఏదైతే డ్రైవర్ డోర్ ఉందో చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి నీకు ఇన్ఫినిటీ వాళ్ళది మనకి స్పీకర్ అయితే అంటే ట్విటర్ అంటాం అన్నమాట. దీన్ని మెయిన్ స్పీకర్ ఇక్కడ ఉంది. మొత్తం 10 స్పీకర్స్ అయితే మనకి ఇన్ఫినిటీ హార్మన్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. డోర్ చూస్తున్నది నీకు పైన సాఫ్ట్ టచ్, మధ్యలో వచ్చేసి నీకు సిల్వర్ ఇన్సర్ట్, లోపల దీని యొక్క ambient లైటింగ్ ఇస్తున్నారు. ఎన్నో ambient 265 ambient లైటింగ్ కాంబినేషన్స్ అయితే మనకి ఒక వెహికల్ అవైలబుల్ ఉంది. ఇక్కడ చూస్తున్నది కంప్లీట్గా సాఫ్ట్ టచ్ విత్ డబుల్ స్టిచ్చింగ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ టెక్స్చర్ సింగిల్ స్టిచ్చింగ్తో వస్తుంది. ఇక్కడ ఒక్కసారి దాని యొక్క డోర్ ప్యానల్ కంట్రోల్స్ కానీ విండోస్ కంట్రోల్స్ కానీ చూడండి ఎంత ప్రీమియం ఇచ్చారో. అండ్ అన్ని వన్ టచ్ అప్ వన్ టచ్ డౌన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ORVM కంట్రోల్స్ లోపల నుంచి ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు ORVMని. ఇక్కడ చూస్తేనైతే నీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బాటిల్ ఏరియా ఇస్తున్నారు అనమాట. యాక్సెసిబిలిటీ కూడా చాలా ఈజీ ఉంటుంది నువ్వు ఒకసారి డోర్ క్లోజ్ చేస్తే. ఇప్పుడు ప్రస్తుతం అయితే వీళ్ళు చిన్న బాటిల్స్ పెట్టారు, చెప్పడం కూడా వేస్ట్ దాని గురించి. ఇక్కడ వచ్చేసి నీకు సేమ్ కలర్ వాడారు కానీ కింద మాత్రం మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నైతే దీని యొక్క గేర్ నాబ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారో. ఈ యొక్క 3D డిజైన్ ఏదైతుందో ఇక్కడ నీకు ఇచ్చిన ఈ యొక్క క్రోమ్ హ్యాండిల్ మీదకి అది నీట్గా ఎంగ్రేవ్ అయిపోయింది. అండ్ పుల్ అని కూడా వీళ్ళు చిన్న ఇండికేషన్ అయితే ఇస్తున్నారు అనమాట డోర్ హ్యాండిల్ మీద. ఇక్కడ వచ్చేసి నీకు 6-way పవర్ డ్రైవర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. మన పక్కన ఫ్రెండ్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి 4-way సీట్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క సీట్ కి నీకు మెమరీ ఫంక్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నీకు వెంటిలేషన్ సీట్స్ అయితే మనకి ఫ్రంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తేనైతే ఫస్ట్ మనం ఒకసారి క్లోజ్అప్ లో ఇక్కడ వచ్చేసి నీకు పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేయాలని బటన్, ఇది వచ్చేసి 2 సార్లు నొక్కితేనైతే నీకు ఫ్రంట్ బానెట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి డెడ్ పెడల్ ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారో, కంప్లీట్ షూ పెట్టేసుకోవచ్చు. బ్రేక్ పెడల్ అండ్ యాక్సిలరేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ స్టీరింగ్ చూస్తేనైతే వెరీ ఫెమిలియర్ విత్ విన్సరీ అని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళ ఏదైతే MG కామెంట్ ఉందో ఆ రేంజ్ లో అయితే వేయడం జరిగింది. చిన్న స్మాల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ విత్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్. డాష్ బోర్డ్ డిజైన్ చూసుకున్నా కూడా కొంచెం నీకు మంచి స్టడీ లుక్ అయితే ఇస్తున్నారు అన్నమాట, బాసీ లుక్. ఇక్కడ వచ్చేసి దీని యొక్క AC వెంట దాని యొక్క నాబ్ చూడండి ఎంత నీట్ గా ఉందో. సో ఇట్లా అంటే కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది, ఇట్లాంటి ఓపెన్ అప్ అవుతుంది అనమాట. ఈ యొక్క డిజైన్ ఎలిమెంట్స్ నీకు కంప్లీట్ కార్ అంతా కనబడుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు సాఫ్ట్ టచ్ అయితే ఇస్తున్నారు. పైన వచ్చేసి మళ్ళీ హార్డ్ ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే కంట్రోల్స్ వైజ్ చూస్తే నీకు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ MG లోగో వస్తుంది, కంప్లీట్ గా సిల్వర్ ఇన్సర్ట్, 2 స్పోక్స్, ఫ్లాట్ బాటమ్. రైట్ సైడ్ కి వచ్చేసి నీకు మీడియా కావాల్సిన కంట్రోల్స్ అండ్ లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి అడాస్ కావాల్సిన కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టిల్ట్ అండ్ టెలిస్కోప్ చెక్ చేస్తే నీకు 2 ప్రొవైడ్ చేస్తున్నారు. గేర్ నాబ్ సెలెక్టర్ వచ్చేసి నీకు ఈ యొక్క లెఫ్ట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు పార్కింగ్ జస్ట్ విత్ 1 ట్యాప్ అయితే అయిపోతుంది. రైట్ సైడ్ వచ్చేసి నీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కావాల్సిన ఏదైతే వైపర్స్ ఉంటాయో దాని కంట్రోల్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. మిగతా లైట్లు అవన్నీ విన్సరీ లాగా దాని యొక్క స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యొక్క స్టీరింగ్ లేఅవుట్ చూస్తే రైట్ సైడ్ ఆ కంట్రోల్స్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చేసి దీనికి కావాల్సిన గేర్ సెలెక్టర్ అయితే వేయడం జరిగింది. విన్సరీ వీక్ మనకి రైట్ సైడ్ కనబడుతుంది. సో ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉందో సెగ్మెంట్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 39.62 సెంటీమీటర్స్ అన్నమాట. ఇది ఎవ్రీ కంట్రోల్ మనకి ఈ యొక్క మానిటర్ నుంచి చేసుకోవాలి. మానిటర్ పిలవడం ఇంకా బెటర్. MG లో బాగా వెహికల్స్ వాడిన వాళ్ళకైతే ఇది చాలా ఈజీ ఉంటుంది. హెడ్ లైట్ కానీ, విండ్ డైరెక్షన్ కానీ, AC కానీ ఎవ్రీథింగ్ నువ్వు ఇక్కడ నుంచే చేసుకోవాలి. వెంటిలేటెడ్ సీట్స్ కానీ ఎవ్రీ ఫంక్షన్ నీకు ఈ యొక్క స్క్రీన్ నుంచే. ఇది కానీ కొంచెం లేట్ అయింది అనుకో ఆన్ కాడపు మన బతుకు గోవిందనే. కింద చూస్తున్నైతే మళ్ళీ మనకి దాని యొక్క AC వెన్స్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారన్నమాట. చూడడానికి మంచి స్టైలిష్ గా అయితే ఉన్నాయి AC వెన్స్. ఇక్కడ వచ్చేసి దాని యొక్క ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. ఇక్కడ మనకి ఫిజికల్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బ్లోవర్ కి. అండ్ ఇది టెంపరేచర్ కంట్రోల్, మనకి పార్కింగ్ లైట్స్, AC ఆన్ అండ్ ఆఫ్. ఇది వచ్చేసి మనకి డిఫ్యూజర్ ఆన్ చేసుకోవడానికి 1 వైర్లెస్ ఛార్జింగ్ ఫెసిలిటీ అయితే ఇస్తున్నారు. ఛార్జింగ్ అయితే అవుతుంది, చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి జస్ట్ ప్లేన్ ఏరియా, జస్ట్ ఫోన్ మనం ఇట్లా ప్లేస్ చేసుకోవడానికి. ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ ఏరియా. ఇది వచ్చేసి MG వాళ్ళ కీ అమ్మ. సో ఇక్కడ నీకు లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ నీకు కప్ హోల్డర్స్, ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ఏరియా. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు సిల్వర్ తోటి వీళ్ళు దాని యొక్క బార్డర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, జస్ట్ కొంచెం లగ్జరీ అసెంట్ యాడ్ చేయడానికి. కింద వచ్చేసి హ్యాండ్ రెస్ట్ అయితే ఇస్తున్నారు అన్నమాట విత్ Type-C చార్జర్ అండ్ Type-A చార్జర్. 12 వోల్ట్ ఇంకా 120 వాట్ చార్జర్ అయితే కింద ఉంది. అండ్ ఇది మూవబుల్ కాదు, ఇది స్టడీగా అట్లాగే ఉండిపోతుంది. అండ్ పైన వచ్చేసి నీకు
మన ambient లైటింగ్ కంట్రోల్స్ అవన్నీ అండ్ పానోరమిక్ సన్ రూఫ్ చూడండి చాలా హ్యూజ్గా తీస్తున్నారు అనమాట. సైడ్కి కూడా నీకు దీని యొక్క ఏదైతే ambient లైటింగ్ ఉందో మన డ్రైవర్ డోర్ నుంచి ఆ లాస్ట్ వరకు తెలుస్తుంది, చూడడానికి బాగుంటుంది. లోపల వచ్చేసి నీకు వీళ్ళు నార్మల్ ఐఆర్ వ్యూ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పైన వచ్చేసి యాంటీ మిరర్స్ ఉన్నాయి, లైట్స్ కూడా లోపలనే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇటు సైడ్ ఇంకా ఇటు సైడ్ కూడా ఉంది. అండ్ ఈ డాష్ బోర్డ్ కింద కూడా కంప్లీట్ గా అటెన్ సిటీ వరకు ambient లైటింగ్ అయితే మనకి ఫ్లాష్ అవుతానే ఉంటుంది. లోపల వచ్చేసి నీకు మంచి గ్లో బాక్స్ అయితే ఉందన్నమాట. అంటే బేర్ మినిమం ప్లేస్ అన్ని కార్లలో ఎంత అయితే ఇస్తారో అంతనే ఇవ్వడం జరిగింది. హ్యూజ్ గా ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో సీట్ కంఫర్ట్ చెక్ చేసుకుందాం ఫస్ట్. మనము 6 వే అన్నారు కాబట్టి నువ్వు మంచిగా నీ యొక్క థై సపోర్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్, రిక్లైన్ అండ్ స్లైడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో బకెట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ చూసారా, అందరు చేసిన మిస్టేక్ వీళ్ళు చేయలే, నీట్గా ఎక్కువ మాసిపోయిన కలర్లు అయితే పెట్టడం జరిగింది. సో ఈజీగా మనం దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. పైన మాత్రం నీకు బీచ్ కలర్ అయితే ఇస్తున్నారు. మోస్ట్లీ ఇట్లా టచ్ చేయకపోతే మనకి మరకలతో లేకుండా అయితే వెహికల్ మనకి అవైలబుల్ ఉంటుంది. చూడండి టెక్స్చర్ అవన్నీ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. అండ్ మెయిన్ ఏంటంటే నీకు ఈ యొక్క సైడ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. కర్వ్స్ అప్పుడు మనము బేసిక్ గా బాడీ మూవ్మెంట్ చాలా తక్కువ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి ఈ మధ్య అన్ని కార్స్ లో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే కొంచెం ప్రీమియం క్లాత్ వాడడం అయితే జరుగుతుంది. అండ్ హెడ్ రెస్ట్ అయితే ఆబ్వియస్లీ ఉంటాయి ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రంట్ అంతా చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా సెకండ్ రోకి వెళ్ళి సెకండ్ రో చెక్అౌట్ చేస్తాం. మనం అయితే ఈ యొక్క వెహికల్ సెకండ్ రోకి వచ్చాం. చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనం కానీ కూర్చోవాల్సిన మెయిన్ ఏరియా. సో ఇక్కడ చూస్తున్నైతే నీకు 3 పాయింట్ సీట్ బెల్ట్ అయితే ఇస్తున్నారు. సో నీకు 3 హెడ్ రెస్ట్ అయితే కనబడతాయి ఉంటాయి. అండ్ హ్యాండ్ రెస్ట్ చూస్తున్నైతే నీకు ఇన్నఫ్ హైట్ లో అయితే పెట్టడం జరిగింది, సో దట్ ఇట్లా పడిపోదు చెయ్యి. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్స్ చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. అండ్ నీకు లెగ్ రూమ్ చూసుకున్నా, థై రూమ్ చూసుకున్నా, హెడ్ రూమ్ చూసుకున్నా ఎక్కడ నీకు హిట్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నైతే నీకు ఫస్ట్ థింగ్ ఇది ఒక 60/40 స్ప్లిట్ కాబట్టి నువ్వు దాని సపరేట్ స్లైడ్ చేసుకోవచ్చు, దీన్ని కూడా సపరేట్ గా రిక్లైన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వెనక మరి ఎంటర్టైన్మెంట్ కి వీళ్ళు ఏమి ఇస్తున్నారని చూస్తున్నైతే నీకు బ్లోర్స్ అయితే పైన ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి కావాల్సిన కంట్రోల్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ అదే కాకుండా నీకు ఆబ్వియస్లీ ఛార్జింగ్ కావాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి టైప్ సి, ఇక్కడ వచ్చేసి USB-A అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. కింద బెడ్ చూస్తున్నా నీకు కంప్లీట్ గా ఫ్లాట్ గా ఉంది. ఇక్కడ నీకు ఒక స్కూప్స్ గానీ అలాంటివి ఏం ఇవ్వలేదు. అండ్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఎందుకంటే చాలా హైట్ లో అయితే ఈ యొక్క సీట్స్ ని వీళ్ళు ప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇటు సైడ్ వస్తే నీకు హుక్ అయితే ఇస్తున్నారు, రీడింగ్ లైట్స్ అయితే ఉన్నాయి విత్ హ్యాండిల్ బార్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సన్ షేడ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. వెహికల్ మాత్రం చాలా ప్రీమియం టచెస్ ఉన్నాయి అన్నమాట, ఎవ్రీ ఇంచ్ టు ఇంచ్ చెక్ చేసుకుంటున్నైతే. అండ్ ఎక్కడికక్కడ వీళ్ళు ఈ యొక్క ఇన్ఫినిటీ యొక్క బ్యాజింగ్ అయితే ఇవ్వడం జరిగింది. 10 స్పీకర్స్ ఇస్తున్నారు కాబట్టి సౌండ్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వెనక కూర్చున్నప్పుడు నీకు హ్యాండ్ రెస్ట్ కూడా ఇవ్వాలి కాబట్టి ఆ డోర్కి చూస్తున్నైతే నీకు ఇనఫ్ ఏరియా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దట్ లాంగ్ జర్నీస్లో మంచి రిలాక్స్ కావచ్చు వన్స్ ఇది కానీ మనం కిందకి తీసుకుంటున్నైతే. అండ్ బ్యాక్ సైడ్ కూడా నీకు హాయిగా రిక్లైన్ చేసుకున్న వ్యూ కూడా బాగుండడానికి వీళ్ళు ఈ యొక్క పానోరమిక్ సన్ రూఫ్ ఈ ఎండ్ వరకు అయితే తీసుకోవడం జరిగింది. చూస్తేనైతే ఈ యొక్క వెహికల్ చాలా హిట్ అవబోతుందని అయితే అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇన్ని ఫీచర్స్ తోటి, ఇంత రేంజ్ తోటి, అంత బెటర్ ప్రైసింగ్ తోటి అయితే MG ప్లాన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క వెహికల్ ని వీళ్ళు ఫేమస్ కార్ అయితే విన్సర్ ఈవీ ఉందో అట్లా వాడచ్చు అంటే ఎస్ వాడచ్చు, ఎందుకంటే దీనిలో కూడా ఒక బ్యాటరీ ప్యాక్ ఉంది 20.5 కిలోవాట్ అన్నమాట. సో ఈ యొక్క వెహికల్ ఓన్లీ ప్యూర్ ఈవీ మోడ్ లో అంటే ఎలక్ట్రిక్ వెహికల్ లాగా 115 కిలోమీటర్స్ వరకు అయితే ఈ యొక్క వెహికల్ ఈజీగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కార్ లాంచ్ అప్పుడు వీళ్ళు చాలా క్లియర్ గా చెప్పారన్నమాట. ఏమని చెప్పారంటే ఈ యొక్క వెహికల్ థర్డ్ రో కిడ్స్ అండ్ పెట్స్ అని చెప్పారు. సో ఇంత పెద్ద మనిషిని పోతున్నా కదా, ఎట్లుంటుంది ఒకసారి ఎక్స్పీరియన్స్ చూద్దాం. तो मैं अभी बैठा हूँ MG हेक्टर टॉमाहॉक के प्लग-इन हाइब्रिड वाले वेरिएंट में. तो ऐसा कुछ ఇది కిడ్స్ పెట్స్ కాదు, బేబీస్ కి అండ్ పప్పీస్ కి మాత్రమే. బేసిక్ గా చాలా ఘోరంగా ఉంది. వెనుక మొత్తం కిందకైతే సీట్స్ వెళ్ళిపోయినాయి. అసలు నేను సీట్ మూద్దామన్న ఆలోచన కూడా నాకు వస్తలేదు. సైడ్ కి ఏదో చిన్న బాడీ హోల్డర్ ఇస్తున్నారు, వెనుక ఒక బాడీ హోల్డర్ అయితే ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే పైన వీళ్ళు AC కంట్రోల్స్ కూడా ఇస్తున్నారు అనమాట. మరి పెట్స్ లోపల పెడితే ఏమైనా అయితే వాటికంటే లేదు, దానికి ఒక పెట్ మోడ్ అని సపరేట్ ఇవ్వడం జరిగింది. సో దట్ నువ్వు కార్లో నీ ఒక పెట్ ని వదిలేసినా కూడా ఏ పెట్ అయినా కానీ ఆ స్క్రీన్ లో వస్తుంది నేను సేఫే, నా ఓనర్ కస్టమర్ రిటర్న్ వచ్చేస్తున్నాడు అని. సో అలాంటివి దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి. చూడ్డానికి పెద్దది ఉంది కానీ యాక్చువల్ గా ఈ ఒక వెహికల్ పెద్దదే, ఎందుకంటే 4.7 మీటర్స్ ఇన్ లెంత్ అయితే ఉంది అన్నమాట వెహికల్. హైట్ వచ్చేసి మనకి 1.7 మీటర్స్ ఇన్ లెంత్. అండ్ ఈ యొక్క వెహికల్ లో వన్ ఆఫ్ ద స్పేషియస్ క్యాబిన్ చెప్తున్నారు. ఎందుకు అంటే దీని యొక్క ఏదైతే లెంత్ ఉందో ఇది 1.8 మీటర్స్ ఇన్ విడ్త్ అయితే ఉంది. సో ఈ యొక్క వెహికల్ వీల్ బేస్ చెక్ చేసుకున్న వీల్ పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు 2.8 మీటర్స్ ఇన్ లెంత్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే స్పేషియస్ క్యాబిన్, ఇనఫ్ స్పేస్ అయితే లోపల అవైలబుల్ ఉంటుంది. 11 ADAS ఫీచర్స్ తోటి అయితే మనకి ADAS లెవెల్ 2 కూడా ఈ యొక్క వెహికల్ తో నీకు ఆఫర్ చేస్తున్నారు MG వాళ్ళు. సో ఇక్కడ చూస్తున్న ఏదైతే కొత్త కార్ ఉందో ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కాబట్టి మనకి మోటార్ తో నడుస్తుంది అండ్ ఇంజన్ తో నడుస్తుంది కదా. సో ఇక్కడ చూస్తున్నైతే దీనికి ఒక 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇచ్చారన్నమాట. నెంబర్ చూసుకుంటున్నైతే ఈ యొక్క ఇంజన్ మనకి 75 HP ఇంకా 125 న్యూటన్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఆబ్వియస్లీ తక్కువే, కాకపోతే మనకు మోటార్ కూడా ఉంది కదా. అండ్ మోటార్ యొక్క HP చూసుకుంటే 148 HP అండ్ 237 న్యూటన్ టార్క్ అయితే ఇవ్వబోతుంది. సో ఎక్కడ మనము
మన యొక్క పవర్ ఫిగర్స్ దగ్గర కాంప్రమైజ్ కాకుండా వెహికల్ని ఈజీగా క్రూజ్ చేసుకుంటూ ఇష్టం వచ్చిన దగ్గరికి ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. 1100 కిలోమీటర్స్ తిరగాల్సిన ఈ కార్ ఇంజన్ ఇచ్చారు, బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు, మోటార్ ఇచ్చారు, రకరకాలుగా ఎన్నో ఫీచర్లు ఇచ్చారు కదా. మరి ప్రైస్ ఎంత ఉంటుందని చూస్తేనైతే బ్యాస్లో అయితే 21.79 lakhs ఎక్స్ షోరూమ్ 3.2 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ వితౌట్ బ్యాస్ చూస్తేనైతే నీకు 25.69 lakhs అయితే ఈ యొక్క వెహికల్ని తీసుకురావడం జరిగింది. అది కూడా ఎక్స్క్లూజివ్ ఎక్స్ షోరూమ్ మాత్రమే వితౌట్ బ్యాస్. అండ్ ఇంతే. మరి ప్రైస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మరి నీకు ఎట్లా అనిపించింది ప్రైజింగ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ యొక్క వెహికల్లో బూట్ స్పేస్ ఎంత ఇచ్చారని చూస్తున్నైతే ఫస్ట్ థింగ్ ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ ఈ యొక్క వెహికల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఇక్కడ చూస్తుంది ఒక 7 సీటర్. సీట్స్ అన్ని పైకి ఉన్నప్పుడు 192 లీటర్స్ అయితే మనకి బూట్ స్పేస్ ఉంటుంది. వన్స్ మనం ఈ 2 సీట్స్ ఫోల్డ్ చేస్తే 528. దీనికంటే ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకో 610 కూడా ఉంది. కాకపోతే 5 సీటర్ కార్ కొంటే అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ కనబడుతున్న కార్ నీకు టోటల్గా 8 డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది. సేఫ్టీ ఎంత బ్రో అంటే స్టాండర్డ్ నుంచి వీళ్ళు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యొక్క వెహికల్ గురించి ఇంతగా నేను చెప్పినాక ఈ యొక్క ప్రైస్ కూడా మీరే ఉంటారు కదా. సో దీంట్లో బేసిక్గా వీళ్ళు ఇద్దరే కాంపిటీషన్స్ చూస్తున్నారు. ఒకవేళ ఎలక్ట్రిక్ లాగా చూస్తేనైతే ఒకటి వచ్చేసి కియాలో క్లావిస్ ఈవీ అని ఉంది. అండ్ మహీంద్రాలో 9S ఉందన్నమాట, XEV 9S. మరి ఆ 2 కార్స్కి ఈ యొక్క కార్లో నీకు ఏ బాగా నచ్చింది? టు బి వెరీ ఫ్రాంక్ ఇది ఒక PHEV, ఆ 2 EVs, అది నాకైతే తెలుసు. కాకపోతే ప్రైస్ వైజ్ చూసుకుంటే ఇది నాకు చాలా వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే నీకు యూ హ్యావ్ ఎన్ ఇంజన్ అండ్ ఆల్సో ఎలక్ట్రిక్ మోటార్ అండ్ బ్యాటరీ. అంటే మనకు ఆ రేంజ్ యాంగ్జైటీ అనేది మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇక్కడికి పోయినప్పుడు చాలా టెన్షన్ అవుతాము. ఎలక్ట్రిక్ స్టేషన్ కనబడినా అప్పుడప్పుడు పని చేయవు. అలాగ ఒకవేళ సైడ్కి ఒక ఇంజన్ పడేసిరనుకో పెట్రోల్ కొట్టించుకుని మెయిన్ డెస్టినేషన్కి వెళ్ళి ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ మీద 115 కిలోమీటర్స్ వీళ్ళు ఏదైతే రేంజ్ ఇస్తున్నారో మోర్ దెన్ సఫిషియంట్. ఇన్సైడ్ సర్చ్ కానీ, ఆఫీస్ అపార్టెన్స్ కానీ, అండ్ మెయింటెనెన్స్ వైజ్ కూడా ఒకవేళ వెహికల్ కానీ కరెక్ట్గా వాడితేనైతే బ్యూటిఫుల్గా రేంజ్ ఇంకా బెటర్గా ఇస్తుందని కూడా MG వాళ్ళు అయితే ఇవాళ మనకి లాంచ్లో చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 3 కార్లు కానీ నీకు ఆప్షన్ పెడితే ఏ కార్ చూస్ చేసుకుంటావు? ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకుండా ఇంకొక ఫేవరెట్ కార్ నీకు ఉంది నాకు తెలుసు. ఆబ్వియస్లీ క్రిస్టా ఆర్ మనకి మెయిన్గా ఈ యొక్క వెహికల్ కాంపిటీషన్ చూసుకుంటే హై క్లాస్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ బండ ఈ బండ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. అండ్ మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకెన్నెన్నో వెయిటింగ్ ఉన్నాయి.